ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్రీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటేనండి, ప్రొద్దుట నాకు వాట్సాప్లో మెసేజ్ పంపారు. ఏంటంటేనండి, షాప్ పేరు అది ఎందుకని, వినాయక చవితి వస్తుంది కదా, మీకు ఏ రకమైన వంటకాలు కావాలన్నా ప్రసాదాలు అంటే అవి కనుక మనం ఆర్డర్ ఇస్తే ఇంటికి తీసుకొచ్చేసి ఇచ్చేస్తారంట. ఎలా తయారైందంటేనండి, మనం సంవత్సరంలో గట్టిగా చేసుకునే పూజలు ఏమున్నాయండి? రెండు పూజలు. ఏంటి? వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి. ఇప్పుడు మన ఇంట్లో మనం అది పూజ విధానం అంటే ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో చేసుకోవడం, అది కూడా మనకి నచ్చిన విధంగా చేసుకోవాలి. ఎలాగంటే మనకి ఓపిక లేదనుకోండి, ఒక రకం వండుకోవాలి, లేదా 2 రకాలు వండుకోవాలి. అంతేగాని దేవుడేమి అన్ని రకాల పిండి వంటలు పెట్టేయండి అని అడగలేదు కదా. చేసేది ఏంటంటే మనం మనస్ఫూర్తిగా చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, పూజ వంటకాల గురించి కాదండి. పూజ అనేది అది భగవంతుడు అనేవాడు మనకి పూజ విషయంలో ఏ విధంగా చెప్పాడు, మనుషులు ఎలా ఉండాలి అని చెప్పాడు అనే విధానం తప్ప, మనం ఎన్ని రకాల వంటలు చేస్తాము, ఎన్ని రకాల వంటలు వాళ్ళకంటే మనం ఎక్కువ పెట్టామా వంటకాలు, అలాంటి విషయాలు కాకుండా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి అంతవరకునే. అంతేగాని వాళ్ళేమో 5 రకాలు పెట్టారు, మనమేమో 6 రకాలు పెట్టాలి, వాళ్ళు 10 రకాలు పెట్టారు, మనం 12 రకాలు పెట్టాలి అని చేసుకునే పూజలే 2 పూజలు సంవత్సరంలో. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి. దానికి కూడా ప్రసాదాలు ఆర్డర్లు ఇచ్చేసుకుని ఎవరో తీసుకొస్తే అవి మనమేమో నివేదన చేసేసుకుని ఆ మాత్రం చేయలేని ఇదిలో ఉన్నామండి. మన ఓపికను బట్టి మనం చేసుకుని పెట్టుకోవాలి అంతవరకునే తప్ప, ఏదో ఆర్డర్లు ఇచ్చేసుకుని ఒక 20 రకాలు 15 రకాలు చేసేసుకుని ఏంటండి అది మరీని. కాబట్టండి, ఓపుకున్నంతలో చక్కగా పూజకి మనమే చేసుకుని రెడీ చేసుకుని నివేదన చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది, మనకు కూడా చాలా మంచిది.